నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గ్రామాల్లో ఉన్న వివిధ వర్గాలకి సహాయం చేయాలనే ఉద్దేశంతో అభయహస్తం పేరుతో ఒక ప్రోగ్రాం తీసుకొచ్చింది. ఇది 28వ తారీఖు డిసెంబర్ 28 నుండి ఈ నెల 6 వరకు ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలోని ప్రతి గ్రామంలో నిర్వహించడం జరుగుతుంది. దీనిలో 5 పథకాలకు సంబంధించిన ఒక ఫార్మర్ తయారు చేశారు గవర్నమెంట్. అది అర్హులైన గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి మేము అందజేయడం జరిగింది. అర్హులైన వాళ్ళు ఆ పథకంలోని అంటే వాళ్ళకి ఏదైతే అర్హులు ఉన్నారో వాటికి వాళ్ళు టిక్ చేసి అప్లై చేయడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా గృహజ్యోతి పథకం ఉంది. తర్వాత మహాలక్ష్మి పథకము, రైతు భరోసా, చేయూత, ఇందిరమ్మ ఇండ్లు. దీనిలో బాగా ఈ 5 ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో, అర్హులైతే ఉంటారో వాళ్ళకి ఈ అభయహస్తం కింద వాళ్ళకి సహాయం చేయడం జరుగుతుంది. దానికోసమని మేము అప్లికేషన్ తీసుకుంటున్నాము. తర్వాత ఇవన్నీ కంప్యూటరైజ్ చేయడం జరుగుతుంది. దాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రేపటి నుండి ప్రతి మండలంలో వచ్చిన అప్లికేషన్ నంబర్లను బట్టి టీంలను 2 టీంలు అంటే ఎంఆర్ఓ ఆఫీసులో, తర్వాత ఎంపీడీ ఆఫీసులో టీమ్స్ ఏర్పాటు చేసి ఒక్కొక్క టీంలో 8 మెంబర్స్ ఉంటారు. 2 షిఫ్ట్స్ ప్రకారం అట్లా చేసేసి ఈ వారం రోజుల్లోగా ఏవైతే మండలంలో తీసుకున్న ఈ అప్లికేషన్లు ఉంటాయో వాటన్నిటిని కంప్యూటరైజ్ చేయడం జరుగుతుంది. ఇది చేసిన తర్వాత ఇవన్నీ ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుంది. ఇప్పటి వరకు మొదట్లో కొద్దిగా ఇబ్బంది ఉండే, ఇప్పుడు అలాంటి ఇబ్బంది ఏం లేదు. అందరికీ అడిగిన వాళ్ళందరికీ ప్రస్తుతం అయితే మేము ప్రతి దరఖాస్తులు అందజేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ అప్లికేషన్లు తీసుకునే క్రమంలో మేము ఏం చేస్తున్నామంటే వచ్చిన వారికి కూర్చునేందుకు కుర్చీలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మంచినీటి వసతి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా హెల్త్ క్యాంపు కూడా ఏర్పాటు చేసి ఎవరికైనా వాళ్ళకు రుగ్మతలను బట్టి, అవసరాన్ని బట్టి వాళ్ళు మెడికల్ టీం కూడా ఉంది. వాటికి సంబంధించిన మెడిసిన్స్ కూడా ఇస్తున్నారు. అందరికీ అందుబాటులో ఉండే విధంగా, అందరి కోరికలు తీర్చే విధంగా ఈ ప్రోగ్రాం డిజైన్ చేయబడింది. అందరికీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మేము ఈ అప్లికేషన్ ఇచ్చి వాళ్ళ నుంచి దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుంది. నా పేరు డాక్టర్ ఎస్ఎల్ మనోహర్, జిల్లా పశు వైద్యాధికారిని. జఫర్గంజ్ మండలానికి నేను స్పెషల్ ఆఫీసర్గా నియమించడం జరిగింది. ఈ మండలంలో 2 టీములుగా, ఒకటి ఎంఆర్ఓ గారి, తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో ఒకటి, తర్వాత ఎంపీడీఓ గారి ఆధ్వర్యంలో ఒక టీము ఏర్పాటు చేసి ప్రతి టీము ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి. ఒకవేళ పెద్ద విలేజ్ ఉంటే ఆ పెద్ద విలేజ్లో రోజుకు ఒకటే టీము ఏర్పాటు చేస్తాము. చిన్న విలేజ్ అయితే ఉదయం ఒక టీము, సాయంత్రం ఒక టీము ఏర్పాటు చేసి ప్రతిరోజు దరఖాస్తులు తీసుకుంటున్నాము. అందరినీ కవర్ చేస్తున్నాము. ఎవరైతే ఆ రోజు ఏర్పాటు చేసిన రోజు ఇవ్వకున్నా కానీ తదుపరి అంటే 6వ తారీఖు వరకు కూడా ఆ గ్రామాల్లో ఉన్న పంచాయత్ సెక్రటరీ గారికి అందజేయవచ్చు. అక్కడ కూడా ఈ టీమ్స్ ఉంటాయి. మీరు అందజేసి గాబరపడాల్సిన అవసరం లేదు. ఈరోజు నీదికొండలో ప్రజాపాలన కార్యక్రమానికి భారీ స్పందన ఉన్నది. 6 గ్యారంటీలపై రేవంత్ రెడ్డి ఎలక్షన్ల ముందు ఏదైతే ప్రకటించిండో దాని ప్రకారం అమలుకు ఇప్పటి వరకే 2 హామీలను నెరవేర్చడం జరిగింది. ఇంకా 4 గ్యారంటీలను 4 వాటి కోసం దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుంది. దరఖాస్తులు ఎందుకంటే కొందరు టీఆర్ఎస్ వాళ్ళు ఇది కాలయాపన చేయడానికి అనుకుంటాను. కాదు, కాలయాపన కాదు. ఎవరికి ఏమున్నది అనేది తెలవడానికి వేల ఎకరాలు ఉన్న వాళ్ళకు రైతు బంధు వచ్చింది. రైతు బంధు 1000 ఎకరాలు ఉన్న వాళ్ళకి వచ్చింది. ఇలా 1000 ఎకరాలు ఉన్న వాళ్ళు సర్వే చేయడానికి వాళ్ళకు గుట్టలకు కూడా రైతు బంధు రావడం జరుగుతుంది. సామాన్య ప్రజలకు రాకుండా ఇది ప్రభుత్వం మీద భారం పడుతుంది.
దానివల్లనే రేవంత్ రెడ్డి కొంచెం జాప్యం చేయడం అంటే జాప్యం అంటే కొద్దిగా దీన్ని అందరిని వెరిఫై చేసి ఇవ్వడం జరుగుతుంది. దానికోసం టీఆర్ఎస్ వాళ్ళు హిందూ అవక్కులు చెవక్కులు మాట్లాడుకుంటా మేము 10 ఏళ్ళు రాజకీయం చేసిండు, 10 ఏళ్ళల్లో డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు, 3 ఎకరాల భూమి ఇవ్వలేదు, దళిత బంధు ఇవ్వలేదు, 3 లక్షల ఇళ్ళకి ఇస్తామని అది ఇవ్వలేదు, ఏది ఇవ్వకుండా ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు, ఇంటికో ఉద్యోగం ఇవ్వాలి. ఇవన్నీ ఇవ్వకముందుకే ఇవి అన్నారు. 10 ఏళ్ళు చేయని పని ఒక నెల రోజులు కాకముందుకే 15 రోజులకే చేస్తలేరో వీని మీద వాడు పడతాను, వాని మీద వాడు పడతాను. కడియం సీఆర్ అంటే ఆయన ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు. గతంలో ఒక 5 ఏళ్ల కింద ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు. అప్పుడు ఏమైనాయి? నీ దళిత బంధు నువ్వు నీ పీరియడ్లోనే కదా, నువ్వు ఉప ముఖ్యమంత్రి ఉన్నప్పుడే కదా నీ దళిత బంధు ఏమైంది? నువ్వు దళితులను మోసం చేసింది నువ్వు, రాజయ్య ఇద్దరు కలిసి మోసం చేసిండు. ఎందుకు చేసిందంటే రాజయ్య పైసలు తీసుకున్నాడు, నువ్వు మభ్యపెట్టినావు. ఎలక్షన్ల ముందట నువ్వు ప్రమాణాలు చేయించుకొని గెలిచి కూడా ఇప్పుడు ఇది ఇవ్వలేదు అది ఇవ్వలేదు అంటే 6 నెలలు కాక 6 నెలలు చూడు, ఏడాది చూడు, చూసాక ఇవ్వకపోతే అప్పుడు నీ ప్రపంచం ఏందో చూపెట్టు. కానీ నువ్వు ప్రమాణాలు చేయించుకొని గెలిచిన ఒక ఆడవాళ్ళ మీద నువ్వు ప్రమాణాలు చేసుకొని గెలిచి ఇప్పుడు ఇది చేస్తలేరు, మభ్యపెట్టాలి. లంక బిందెలు అంటే లంక బిందెలు నీ కేసీఆర్ ఏ బిందెలతోని నీ ముందుకొచ్చి హామీలు ఇచ్చిండు నీ కేసీఆర్. లంక బిందెలు అంటాను, లంక బిందెలు ఎక్కడి? నీ కేసీఆర్ తీసుకొని ఇచ్చిందా? నీ కేసీఆర్ ఇవన్నీ మోసం చేసిండు. కాంగ్రెస్ పార్టీ అట్లా మోసం చేయడం తెలంగాణ ఇస్తానని ఇచ్చింది. తెలంగాణ ఇచ్చినాక మీరు మోసం చేసిండు. కేసీఆర్ మోసం చేసిండు. కానీ ఇక ఈ సోనియా గాంధీ కాదు, రేవంత్ రెడ్డి కూడా ఆచితూచి అన్నింటినీ అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు కూడా 6 గ్యారంటీలను అమలు చేసి మేము ఎంపీ ఎలక్షన్లకు ముందుకే అన్ని 6 గ్యారంటీలు అమలు చేస్తుండు. ఇవన్నీ ఫామ్ తీసుకుంటా అంటే వాళ్ళు ఓర్వలేక టీఆర్ఎస్ వాళ్ళు అబాండాలు వేస్తారు. ఇదంతా నమ్మకూడదు. ప్రజలారా మీరందరూ గుర్తించరు, కాంగ్రెస్ అన్నదాన్ని ఖచ్చితంగా నిరూపిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.